2015 జనవరిలో నేను విజేంద్ర ప్రసాద్ గారు మొదటిసారి కుమారస్వామి గారి ఇంటికి వెళ్ళాము. అప్పుడే ఆయన కథ చెప్పడం జరిగింది. ఆయన కూర్చోన్నారు. సార్ ఈయనే హీరోనా అని అడిగాను నేను ఆయన్ని చూసి. దాని తర్వాత కథ మళ్ళీ డెవలప్ చేసి ఒక 1 మంత్లో చెప్పాము. ఆ తర్వాత వెంటనే మేము సినిమా స్టార్ట్ చేయలేదు. ఒక 1 ఇయర్ వరకు ఒక హీరోకి ఏం కావాలో దానికి అన్ని ప్రిపరేషన్ చేసుకొని ఆ తర్వాతే సినిమా షూటింగ్ స్టార్ట్ చేశాము. దానికి నిఖిల్ గారు ఇచ్చిన కోఆపరేషన్, నిఖిల్ గారు పడ్డ శ్రమ ఇంతంత కాదు. ఎవరినైనా డబ్బులున్నాయి హీరో అయిపోదాము మామూలుగా చేసేద్దాము అనేది లేదు. నిఖిల్ గారి గురించి ఒక మాట చెప్పాలంటే ఆయనకి ఏదన్నా పర్ఫెక్షన్ కావాలి. ఆయన ఏదన్నా కమిట్మెంట్తో చేస్తారు, అంత ఈజీగా ఏది తీసుకోరు. ఆ విధంగా ఆయన ప్రతి యాక్టింగ్లో కానీ డ్యాన్స్లో కానీ ప్రతి ఒక్కటి కష్టపడి నేర్చుకొని ఒక 1 ఇయర్ మొత్తం ప్రిపరేషన్ అయిన తర్వాత ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేశాము. ఇంకా ప్రతి డైరెక్టర్కి తన టెక్నీషియన్సే స్ట్రెంగ్త్. ఈ సినిమా బాగొస్తుంది అని నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను. అంత బాగుందని నాకు తెలుసు, ఎందుకంటే ఆల్రెడీ చాలా వరకు ఫినిష్ చేసాం సినిమాని. ఇది బాగా రావడానికి నాకు నా స్ట్రెంగ్త్ నా టెక్నీషియన్స్. అది మనోజ్ పరమహంస గారు ఉండనివ్వండి, తమన్ గారు, ఆర్ట్ డైరెక్టర్ నారాయణ రెడ్డి గారు, మన రూబెన్ గారు, లిరిసిస్ట్ రామ్ జోగి శాస్త్రి గారు, ప్రతి ఒక్క టెక్నీషియన్ నన్ను లేపుతున్నారు పైకి. అది నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ కుమారస్వామి గారిని కుమారన్న అని పిలుస్తారు కర్ణాటకలో. కుమారన్న గారు పొలిటీషియన్ తక్కువ, సినిమా ప్రొడ్యూసర్ ఎక్కువ. ఆయనకి సినిమా రంగంలో తెలియని విషయాలు ఏంట్లేదు. సినిమా పరంగా ప్రతి ఒక్క విషయం ఆయనకి కంప్లీట్గా తెలుసు. ఆయనకి స్క్రిప్ట్లో నుంచి ప్రతి ఒక్క సీన్లోంచి డైలాగ్లో నుంచి అన్నిట్లో ఇన్వాల్వ్ అయ్యి ఆయన అర్థం చేసుకునేసి ఈ స్క్రిప్ట్ని ఎంత పైకి తీసుకెళ్ళాలి, ఎంత ఖర్చు పెట్టి ఎలా చూపించాలి అనే దాంట్లో కొన్ని చోట నాకే భయం వేసింది. సార్ ఇంత పెద్ద ఎపిసోడ్ చాలా ఖర్చు అయిపోతుంది సార్ అని నేనే అనేవాడిని. బ్రదర్, నో కాంప్రమైజ్. ఈ సినిమా చాలా పెద్ద సినిమా అవ్వాలి, నువ్వేం విజువలైజ్ చేసావో అది రావాలి స్క్రీన్ మీద, దాని ఖర్చు గురించి ఆలోచించకు అని ప్రతి క్షణం ఆయన చెప్తుంటారు. అప్పుడప్పుడు భయం వేస్తుంటుంది, ఇంత పెద్ద సినిమా చేస్తున్నాము ఎలా వస్తుంది ఏంటి అని. ఆ టెన్షన్లో ఉంటాము. చాలా పెద్ద ఆర్టిస్టులు అంత టెన్షన్లో ఉన్నప్పుడు కూడా కుమారస్వామి గారు ఒక్కసారి వచ్చి బ్రదర్ హౌ ఆర్ యూ అని చెయ్యి వేస్తారు ఆయన భుజం మీద. ఆయన చెయ్యి వేస్తే 1000 ఏనుగులు బలం వచ్చేస్తుంది, ఇంకా రెచ్చిపోవడమే. ఈ సినిమా యాక్చువల్గా కన్నడ సినిమా, తెలుగు సినిమా బైలింగ్వల్. తెలుగు ఎక్కువ ఇది, ఎందుకంటే విజేంద్ర ప్రసాద్ గారు కథ రాసిన తెలుగులో, దాన్ని స్క్రీన్ ప్లే చేసిన తెలుగులో, ఫస్ట్ డైలాగ్స్ తెలుగులో రాసుకొని తెలుగులోనే ఊహించి మొత్తం రెడీ చేసుకున్న తర్వాత మ్యాక్సిమం తెలుగు ఆర్టిస్టులే ఉండి జగపతి బాబు గారు, సంపత్ గారు, ఆదిత్య గారు, ఆదిత్య మేనన్ గారు, రఘుబాబు గారు, బ్రహ్మానందం గారు, ఇట్లా ప్రతి ఒక్కరు తెలుగు ఆర్టిస్టులే ఉండడంతో నాకేంటంటే తెలుగు సినిమా చేస్తున్నట్టే. డైలాగ్ ఫస్ట్ తెలుగులో చెప్పి తర్వాత కన్నడలో చెప్తారు అందరూ, ఎందుకంటే నాకు అర్థం కావాలి కదా అక్కడ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో. ఇక్కడ మిగతా వాళ్ళందరూ ఓకే సీనియర్ ఆర్టిస్టులు పర్లేదు, వాళ్ళు ఎలాగోలా మేనేజ్ చేసేస్తారు. నిఖిల్ గారి గురించి కొంచెం ఆలోచించి చూడాలి. ఆయనకి తెలుగు అంటే చాలా ఇష్టము, తెలుగు ప్యాషనెట్గా తెలుగు సినిమాలు చూస్తారు, తెలుగు సినిమా అంతా ఫాలో అవుతాడు అతను. కానీ డైలాగులు చెప్పాలి, సీనియర్ ఆర్టిస్ట్ ముందు డైలాగ్ చెప్పాలి. ఫస్ట్ నేను ప్రతిసారి తెలుగులో చెప్పించేవాడిని. తెలుగులో చెప్పి మళ్ళీ ఆయన మాతృభాషలో కన్నడలో మాట్లాడమంటే ఆయనే కన్ఫ్యూజ్ అయిపోయాడు. ప్రతి డైలాగ్ని ప్రతిరోజు ఒకరోజు ముందే నేర్చుకునేసి ఒక 10-20 సార్లు ప్రాక్టీస్ చేసి అక్కడికి వచ్చి చేస్తాడు అని అనుకోకండి. స్పాట్లో ఆ స్పాంటినిటీ పట్టుకునేసి టక్ పని చేసేస్తుంటాడు. అది నాకు ఆయన దగ్గర నచ్చిన ఒక స్పెషల్ క్వాలిటీ. హార్డ్ వర్కర్. ఇంకా ఈ సినిమా నాకు రావడానికి ముఖ్యమైన కారణంగా ఉన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. నాకు అవకాశం ఇచ్చిన కుమారస్వామి గారికి, నిఖిల్ గారికి, విజేంద్ర ప్రసాద్ గారికి, అండ్ ఈ ప్లేస్లో నించోడానికి నాకు వెనక నుంచి హెల్ప్ చేసి నించోపెట్టిన సునీల్ గారికి, సునీల్ గారికి అందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇది పరిపూర్ణంగా పూర్తి తెలుగు సినిమా ఇది. అది నేను చెప్పాలనుకుంటున్నాను. తెలుగు వాళ్ళందరికీ నచ్చుతుందని ఆశిస్తూ థ్యాంక్ యూ. నేనొక మెట్టెక్కడానికి 10 మందికి మొక్కడానికైనా 100 మందిని తొక్కడానికైనా రెడీ.